దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి టాలీవుడ్ లో వివాదాలకు ఆమడ దూరంలో ఉండే స్టార్ డైరెక్టర్ రాజమౌళి గారు తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన విషయం మనందరికీ తెలిసిందే. అలాంటి రాజమౌళి పేరు ఇప్పుడు ఊహించిన విధంగా హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ వివాదానికి కారణం రాజమౌళికి స్నేహితుడని చెప్పుకునే ఉప్పలపాటి శ్రీనివాసరావు. ఇతను రాజమౌళి టార్చర్ ను భరించలేక ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోతున్నట్లు ఒక వీడియోను రికార్డ్ చేయడంతో పాటు ఒక నోట్ ను కూడా రాసి తన స్నేహితుడికి మీడియాకు పంపడం జరిగింది. అందులో రాజమౌళితో తనకు 34 ఏళ్ల నుంచి స్నేహం ఉందని, అలా వీరిద్దరూ కెరీర్ ను బిల్డ్ చేసుకునే క్రమంలో శ్రీనివాసరావు ఒక అమ్మాయితో పేకల్లోతు ప్రేమలో పడ్డాడని, కానీ ఆ తర్వాత రాజమౌళి కూడా అమ్మాయిని లవ్ చేయగా అప్పటి నుంచి వీరి ముగ్గురు మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడిచిందని, అలా ఒక స్టేజిలో ఒకరి విషయం ఒకరికి తెలిసాక ఈ ప్రేమలో ఏం చేద్దామని రాజమౌళిని అడగగా తనకు వెనక్కి తగ్గమన్నాడని, కానీ తాను ఒప్పుకోకుండా ముగ్గురం కలిసి ఉందామని అంటే రాజమౌళి ఒప్పుకోలేదని, దీంతో తను ఆమెను పెళ్లి చేసుకుని ఆమె కొడుకుతో పాటు మనం నలుగురం కలిసి ఉందామని చెప్పగా అందుకు రాజమౌళి అది ఇంకా చండాలంగా ఉంటుందన్నాడని, అలా తనని సాక్రిఫైస్ చేయమని చెప్పడంతో ఫ్రెండ్షిప్ కోసం ఆ అమ్మాయిని సాక్రిఫైస్ చేశానని, అప్పటి నుంచి రాజమౌళితోని సినిమాల్లో ఏదో ఒక డిపార్ట్మెంట్ లో పనిచేసుకుంటూ యమదొంగ మూవీకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా కూడా చేశానని చెప్పుకొచ్చాడు. తనని ఎంతగా సపోర్ట్ చేసినా నా జీవితాన్ని నాశనం చేశారని, తమ ట్రయాంగిల్ లవ్ స్టోరీని ఎక్కడ తను బయట పెడతానని రోజు టార్చర్ పెట్టేవారని, ఇక ఆ టార్చర్ ని తట్టుకోలేకే ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయే ముందు అసలు ఏం జరిగింది అనేది అందరికీ తెలియాలని ఈ వీడియోను చేస్తున్నట్లు శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఇండస్ట్రీలో రాజమౌళి ఎదగడం కోసం తనకు అడ్డొచ్చిన డైరెక్టర్స్ ని తొక్కేయడానికి తాంత్రిక పూజలు కూడా చేస్తాడని, అందుకు నెంబర్ 1 డైరెక్టర్ అయ్యాడని పేర్కొన్నారు. అలా తన వీడియోను మరణ వాంగ్మూలంగా పోలీసులు స్వీకరించి రాజమౌళి మరియు రమా రాజమౌళిపై కేసులు ఫైల్ చేసి వారిద్దరికి లై డిటెక్టర్ టెస్టులు చేయాలని, అప్పుడే నిజాలు బయటికి వస్తాయని చెప్పడంతో ఈ న్యూస్ ఇప్పుడు అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. అసలు తినడానికి తిండి లేని స్థాయి నుంచి 5,000 కోట్ల ఆస్తిని రాజమౌళి గారు ఎలా సంపాదించారు, తనకన్నా 4 ఏళ్ల పెద్దదైన రమా గారిని ఎందుకు పెళ్లి చేసుకున్నారు, అసలు శ్రీనివాసరావు గారి ఆరోపణలపై ఎంతవరకు నిజముంది, అసలు నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. కోడూరు శ్రీశైలశ్రీ రాజమౌళి అలియాస్ ఎస్ఎస్ రాజమౌళి. ఇతను 1973 అక్టోబర్ 10న కర్ణాటకలోని హీరకుండేలో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించారు. తండ్రి విజయేంద్ర ప్రసాద్, తల్లి రాజనందిని. ఇతనికి ఒక అక్క కూడా ఉంది. ఇక రాజమౌళి తాతయ్యన అప్పారావు రాజమండ్రిలోని కొవ్వూరుకు చెందిన వారి ఉండి అక్కడే తనకున్న పొలంలో వ్యవసాయం చేసుకుంటూ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ను కూడా రన్ చేసేవారు. అలా ఇతనికి 7 పిల్లలు కాగా అందులో ఆఖరి సంతానమే విజయేంద్ర ప్రసాద్ గారు. కానీ అప్పారావు గారికి ఉన్న నాటకాల పిచ్చి వలన సగం ఆస్తిని కోల్పోతే మిగతాది రైల్వే లైన్లు గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంది. ఇక అలా ఊర్లో చేసేందుకు పనిలేక అక్కడే ఉండలేక కర్ణాటకలోని హీడేకోట్ ని షిఫ్ట్ అయ్యారు. ఇక ఈ క్రమంలోనే విజయేంద్ర ప్రసాద్ గారు తన అన్నలతో కలిసి రియల్ ఎస్టేట్ పని నిమిత్తం వైజాగ్ వెళ్ళగా అక్కడ బర్మా నుంచి బ్రతుకు తెరువు కోసం వైజాగ్ వచ్చి స్థిరపడ్డ రాజనందిని గారిని కలవడం, అలా వీరిద్దరికి పెరిగిన మంచి పరిచయం కారణంగా వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక వీరి ప్రేమను ఇరు కుటుంబాలు ఒప్పుకోకపోవడంతో ఇద్దరు కర్ణాటకలోని రాయచూరుకి పారిపోయి పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఒక అమ్మాయితో పాటు రాజమౌళి అనే ఒక అబ్బాయి కూడా జన్మించారు. ఇక ఇదే సమయంలో విజయేంద్ర ప్రసాద్ గారి అన్నయ్యైన శివశక్తి దత్తా గారికి తండ్రిలాగే సినిమా నాటకాలపై ఇంట్రెస్ట్ ఉన్న కారణంగా తనే చాలా వరకు స్టోరీలను రాసుకుని స్నేహితులకు వినిపించగా వారు తనని ప్రోత్సహించడంతో సినిమా తీయాలని 1978లో మద్రాస్కు వెళ్లి ట్రైన్ ఎక్కారు. ఇదిలా ఉంటే విజయేంద్ర ప్రసాద్ గారికి కూడా ఊర్లో పని దొరకకపోవడంతో తన అన్నతో కలిసి సినిమాల్లో ఏదో ఒక పని చేసుకుందామని చెన్నైకి వెళ్లడం జరిగింది. ఈ క్రమంలోనే ఆర్థిక సమస్యల వలన దత్తా గారు డైరెక్షన్ కి ఫుల్ స్టాప్ పెట్టేసి రైటర్ గా మారి మూవీస్ కు స్టోరీస్ ను రాయడం మొదలు పెట్టారు. అలా విజయేంద్ర ప్రసాద్ గారు కూడా తన అన్నకి స్టోరీస్ ని రాసేందుకు హెల్ప్ చేస్తూ అసిస్టెంట్ రైటర్ గా పనిచేస్తూ ఉండేవారు. ఇక ఇదే సమయంలో దత్తా గారి కొడుగైన ఎంఎం కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని తన ట్రయల్స్ ను మొదలు పెట్టారు. ఇక అలా కె రాఘవేంద్రరావు గారు చేస్తున్న జానకి రాముడు మూవీలో విజేంద్ర ప్రసాద్ గారికి దత్తా గారికి ఆ మూవీలో రైటర్స్ గా ఛాన్స్ ఇవ్వడం జరిగింది. అలా ఈ క్రమంలోనే ఎప్పుడైతే కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడో అప్పటి నుంచి దత్తా గారి స్టోరీ రైటర్ గా జాబ్ ను వదిలేసి లిరిసిస్ట్ గా తన ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేస్తే విజేంద్ర ప్రసాద్ గారు రైటర్ గా కొనసాగారు. ఇక రాజమౌళి గారు తన స్కూలింగ్ ని హీరేకోట్నేకల్లోని ప్రాథమిక పాఠశాలలో చదివారు. ఇక తన ఇంటర్ తర్వాత చదువులకు ఫుల్ స్టాప్ పెట్టేసి ఇక అలా తన తండ్రికి సినిమాల ద్వారా వచ్చిన ఫేమ్ ని చూసి రాజమౌళికి కూడా సినిమాలపై ఇంట్రెస్ట్ పెరిగి తన తండ్రి దగ్గర అసిస్టెంట్ రైటర్ గా పనిచేయడం మొదలు పెట్టారు. డైరెక్టర్ అవ్వాలని ఫిక్స్ అయి క్రాంతి కుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేయడం మొదలు పెట్టారు. ఇక ఈ క్రమంలోనే తెలుగు ఇండస్ట్రీ హైదరాబాద్ షిఫ్ట్ అవడంతో రాజమౌళి ఫ్యామిలీ కూడా హైదరాబాద్ కు వచ్చి సెటిల్ అయ్యారు. స్టార్ డైరెక్టర్ గా ఉన్న కె రాఘవేంద్రరావు గారికి అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అయ్యే ఛాన్స్ దొరికింది. ఇక అలా పనిచేస్తున్నప్పుడే 1999లో ఎలక్షన్స్ కారణంగా చంద్రబాబు నాయుడు రాఘవేంద్రరావు గారిని
గారిని కలిసి తమ పార్టీ కోసం అడ్వర్టైజ్మెంట్ ను చేయమని చెప్పడంతో ఆ ప్రాజెక్ట్ ని ఒప్పుకొని స్క్రిప్ట్ బాధ్యతల్ని రాజమౌళికి అప్పగించారు. ఇక ఇలా రాజమౌళి గారు పొలిటికల్ పార్టీ యాడ్స్ ని చెప్పింది చెప్పినట్లుగా షూట్ చేసినందుకు గాను రాఘవేంద్రరావు గారు అతనికి మంచి అమౌంట్ ని ఇవ్వడంతో రాజమౌళి అడ్వర్టైజ్మెంట్ డైరెక్టర్ గానే కొనసాగాలనుకున్నారు. ఇక ఈ క్రమంలోనే రాజమౌళి ఎంఎం కీరవాణి ఇంటికి తరచూ వెళ్తుండడం, అక్కడే కీరవాణి గారి భార్య అయిన శ్రీవల్లి గారి అక్క రమాకారు తన భర్త నుంచి దూరమై తన చెల్లెల ఇంట్లోనే ఉంటూ టైలర్ గా పనిచేస్తూ ఉండేవారు. ఇక ఈ క్రమంలోనే రాజమౌళికి రమాగారికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి తనకంటే 5 ఏళ్లు పెద్దదైన రమాగారితో రాజమౌళి గారు ప్రేమలో పడ్డారు. కానీ వీరి ప్రేమను బయటకు తెలియనివ్వకుండా సీక్రెట్ గానే మెయింటైన్ చేస్తూ వచ్చారు. ఇక ఈ క్రమంలోనే రమాగారికి తన భర్త నుంచి విడాకులు అవ్వడంతో ఆ వెంటనే రాజమౌళి రమాగారు ఇరు కుటుంబ పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. ఇదిలా ఉంటే స్టూడెంట్ నెంబర్ 1 మూవీ 2001లో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో పాటు రాజమౌళి డైరెక్షన్ కి మంచి గుర్తింపు వచ్చింది. అలా ఆ వెంటనే మళ్ళీ ఎన్టీఆర్ తో కలిసి సింహాద్రి అనే మూవీని చేయగా ఆ మూవీ కూడా హిట్ అవ్వగా ఆ తర్వాత వచ్చిన సై మూవీ 10 కోట్లతో చేయగా అది రిలీజ్ అయి 11 కోట్లను కలెక్ట్ చేసి అప్పటి నుంచి వెనుతిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. అలా ఛత్రపతి విక్రమార్కుడు, యమదొంగ, మగధీర, మర్యాద రామన్న, ఇక బాహుబలి RRR తో ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపు పొందారు. అలా ఒక్కో మూవీకి 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న రాజమౌళి గారు ఇప్పుడు తన నెట్వర్త్ 500 కోట్లను కలిగి ఉన్నారని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే రాజమౌళికి రమాగారికి పెళ్లై 25 సంవత్సరాలు అయినా ఎటువంటి సంతానం లేకపోవడంతో రమాగారి మొదటి భర్తకు పుట్టిన కార్తికేయని రాజమౌళి గారు దత్తత తీసుకోవడంతో పాటు మరో అమ్మాయిని కూడా దత్తత తీసుకుని తనకు మయూక అని నామకరణం చేసి వీరిద్దరిని తన సొంత పిల్లలాగే చూసుకుంటూ వస్తున్నారు. ఇక తన రాజమౌళి గారి ఫ్రెండ్ అయిన ఉప్పలపాటి శ్రీనివాసరావు ఒక సెల్ఫీ వీడియోను విడుదల చేసి తన జీవితం నాశనం అవ్వడానికి రాజమౌళి కారణమని, వారి టార్చర్ ని భరించలేక తన ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోతున్నట్లు మరణ వాంగ్మూలం ఇవ్వడంతో ఇప్పుడు అన్ని చోట్ల ఈ న్యూస్ హల్చల్ అవుతుంది. ఇంతకాలం అయ్యాక ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఏముందని నెటిజన్స్ కూడా కామెంట్స్ పెడుతూ ఉన్నారు. ఏది ఏమైనా రాజమౌళి గారి డైరెక్షన్ మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్టును మాకు అందించండి ఫ్రెండ్స్. మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది. ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే. చేస్తారు కదా ఫ్రెండ్స్.